రంగుల కలలతో సాగిపోవాల్సిన యువత మత్తు ఊబిలో కూరుకుపోతోంది. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన వయసులో డ్రగ్స్కు బానిసవుతున్నారు. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన మత్తు పదార్థాలు నేడు పల్లెలకు కూడా ఎగబాకాయి. మత్తు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ తాజా సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంతకీ సర్వేలో వెల్లడైన విషయాలేంటి? మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారిలో ఎక్కువగా ఎవరున్నారు? గంజాయి మత్తు ఇప్పుడు ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలంగాణను కమ్మేస్తోంది. ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు కొనడం సామాన్యులకు వీలుకాని పని. కానీ మత్తు మాఫియా తక్కువ ధరకు లభించే గంజాయిని విచ్చలవిడిగా సరఫరా చేస్తోంది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ మత్తు ఇప్పుడు పల్లెలకు సైతం పాకింది. 26 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న యువతే ఎక్కువగా గంజాయి మత్తుకు బానిసలవుతున్నారని ఈగల్ ఫోర్స్ తాజా సర్వేలో వెల్లడైంది. ఈ మత్తు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు 2023లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని కొన్ని నెలల కిందట ఈగల్ ఫోర్స్ గా రూపాంతరం చెందింది. గోవా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి మెట్రో నగరాల నుంచి వస్తున్న ఖరీదైన మత్తు పదార్థాలపై నిఘా పెడుతూనే మరోవైపు ఒడిశా నుంచి తెలంగాణ పల్లెల్లోకి చొరబడుతున్న గంజాయి మూలాలపై ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ శివార్లలో అక్రమంగా సాగుతున్న ఆల్ఫ్రా జోలం తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ సప్లయర్స్ తో పాటు వినియోగదారులను పదుల సంఖ్యలో అరెస్టు చేస్తోంది. ఈగల్ ఫోర్స్ పట్టుకున్న నిందితుల వివరాలు, వారి నేపథ్యాలు చూస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. 3 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో ఏకంగా 21,201 మంది నిందితులు పోలీసులకు చిక్కారు. ఇందులో 639 మంది మహిళలు కూడా ఉండటం గమనార్హం. పట్టుబడిన వారిలో 35.19% మంది డ్రగ్స్ వినియోగదారులే కావడం గమనించాల్సిన విషయం. పట్టుబడిన డ్రగ్స్ సప్లయర్స్, కన్స్యూమర్స్ లో తెలంగాణకు చెందిన వారు 16,592 మంది ఉన్నారు. అంతర్రాష్ట్ర నేరస్తులు 4,544 మంది కాగా అంతర్జాతీయ నేరస్తులు 65 మంది ఉన్నారు. అండర్ గ్రాడ్యుయేట్లు 11,682 మంది, ప్రాథమిక విద్య చదివిన వారు 2,820 మంది, సెకండరీ విద్య చదివిన వారు 2,502 మంది ఉన్నారు. ఉన్నత చదువులు చదివిన గ్రాడ్యుయేట్లు 3,307 మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 890 మంది కూడా ఈ డ్రగ్స్ ఊబిలో చిక్కుకున్నట్లు ఈగల్ సర్వే స్పష్టం చేస్తోంది. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతకు సరైన అవగాహన లేకపోవడమే యువత మత్తుకు బానిసవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు కేవలం దాడులకే పరిమితం కాకుండా ప్రమాదకర మత్తు పదార్థాల గురించి విద్యాభ్యాసంలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈ సేవనం, నార్కోటిక్ డ్రగ్ సేవనం వల్ల కలిగే నష్టాలని విపరీతంగా అందరికీ చేరేటట్టు చూడాలి. దాని ఒకవేళ నార్కోటిక్, ఇప్పుడు మేము చాలా సంవత్సరాలుగా చెప్తున్నా, నార్కోటిక్ డ్రగ్ తీసుకుంటే మీ జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోతాయి అనే దానిపైన పిల్లలు ఎడ్యుకేషన్ పాయింట్గా ఒక లెసను, కాలేజీ లెవెల్లో ఒక లెసను, స్కూల్ లెవెల్లో ఒక లెసను పెడితే ఆ 5 మార్కుల కోసమో 3 మార్కుల కోసమో చదువుతారు. పొరపాటున ఎవడన్నా గంజా తాగుతాం పరంటే మంచిది కాదురా, మన లెసన్లో ఏముందిరా, బుద్ధి లేనోడా, వద్దురా మనకని అంటారు. దీన్ని అరికట్టాలంటే ఒక స్పెషల్ కోర్టు ఉండి తీరాలి. నాటకాల పరంగానో లేకపోతే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రజల్లోకి వదిలితే దీని గురించిన అవగాహన కల్పించిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా నార్కోటిక్ సేవనం తగ్గించడం దానికి వీలవుతుంది. మత్తు పదార్థాలు యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం చేస్తున్నాయి.